ఈరోజు అంత వరస్ట్ ఎపిసోడ్ నా జీవితంలో 10 బిగ్ బాస్ సీజన్లు చూసా. 9+ ఓటీటీ. ఇంత వరస్ట్ సీజను, ఇంత వరస్ట్ వీకు, ఇంత వరస్ట్ ఎపిసోడు, ఇంత వరస్ట్ లైవ్, ఇంత వరస్ట్ అన్సీను నేను ఎప్పుడు చూడలే. ఎంతమందికి నాలా అనిపిస్తుందో బలంగా లైక్ చేయండి. అట్లీస్ట్ మీ అసహనమైనా, మీ చిరాకైనా, మీ ఫ్రస్ట్రేషన్ అయినా ఆ లైక్ బటన్ మీద కొడితే ఇది ఆ బిగ్ బాస్ వాళ్ళకి వెళ్తే వాళ్ళకి అర్థం కావాలి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమి ఎజ్యూమ్ చేసుకుంటున్నారు, జనాలు ఎందుకు అంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏంట్రా ఈ సీజన్ థీమ్ ఏంటి, మళ్ళీ చెప్తున్నా రణరంగం అంది. రణరంగం యాడ్రా ఉంది? రణరంగం ఎక్కడుంది? రణరంగం చెప్పు. ఎక్కడుందో చెప్పు. ఎదుగుతా బాత్రూమ్ కమోడ్లో ఉందా రణరంగం? సింకు బొక్కలో ఉందా రణరంగం? ఎక్కడుంది రణరంగం? ఏది రణరంగం? ఏడి అర్జునుడిగా ఏడి అనిపిల్లని మాట్లాడలాడుతూ ఏడి ఏడి ఏటి టాస్క్లు? బుర్రా బుద్ధి ఉందా అసలు? టాస్క్లా ఇవి? ఇది టాస్క్లా? ఇది బిగ్ బాస్ థీమా? ఏటి ఇది? గిన్నె కోళ్ళు మేపుట్టినట్టు మేపుతున్నారు. ఎందుకు టాస్క్ పెట్టట్లేదు? ఫిజికల్ టాస్క్లు ఎందుకు? ఈ బొక్కలో థీము ఎందుకు? ఈ ఎంటర్టైన్మెంట్ అది ఎంటర్టైన్మెంటా? క్రింజ్ అది. క్రింజ్ వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. ఎందుకు మీరు ఫిజికల్ టాస్క్లు పెట్టలేదు? మొన్న అంటే ఏదో చెప్పారు, వర్షాలు పడ్డాయి, వీళ్ళు కాళ్ళు నొప్పులు, చెయ్యి నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అన్నారు. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా, గిన్నె కోళ్ళు మేపినట్టు మేపారు కదా, అందరూ బాగానే ఉన్నారు, వర్షం లేదు, ఏమీ లేదు. ఎందుకు ఈ బొక్కలో టాస్క్? సరే, బొక్కలో కింగ్డమ్ టాస్క్ పెట్టారు. కింగ్డమ్ టాస్క్ పెట్టిన తర్వాత ఆటలైనా పెట్టొచ్చు కదా. ఎందుకు ఈరోజు ఒక్క టాస్కే పెట్టావు? చెప్పు మాయా, చెప్పు. బీబీ ఎడిటర్ మాయ, నువ్వు చెప్పు. ఈరోజు ఎందుకు ఒక టాస్కే పెట్టావు? లైవ్లోని తనుజ కెప్టెన్ అయిపోయింది కదా, ఆ టాస్క్ ఎందుకు పెట్టలేదు చెప్పు. నీకేం అడ్డు వచ్చేసింది ఈరోజు ఎపిసోడ్లో అది పెట్టడానికి? అంత కళాకాండాలు ఏం ఉండిపోయి చెప్పు అసలు. ఆ బొక్కలో ఎందుకు వచ్చాడు మాస్టర్ షెఫ్? వాళ్ళ అబ్బాయి ఎందుకు వచ్చాడు? వాళ్ళు ఎందుకు వంట వండుతున్నారు? వీళ్ళు ఎందుకు తింటున్నారు? ఏమి వీళ్ళు చేయలేరా? మీరు డిష్లు పంపితే వీళ్ళు చేయలేరా? లేదా మీరే డైరెక్ట్గా స్టోర్ రూమ్లో పంపించవచ్చు కదా. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? అసలు ఏంటి సీజన్ థీమ్ ఏంటి? ఏం చేయబోతున్నారు? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆపేయచ్చు కదా. ఎందుకు జనాలు సావదొప్పుతున్నారు? మీరు జనాల టైంకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, జనాల మనీకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జనాల మనీ అని ఎందుకు అన్నానంటే, వాళ్ళు హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఎందుకు కొనుక్కుంటున్నారు? వాళ్ళకి ఏమైనా ఫుటేజ్ మంచిదిగా ఏమైనా చూపిస్తున్నారంటే అక్కడ బొక్కే, అన్సీను బొక్కే, ఎపిసోడు బొక్కే. గేమ్లు ఆడితే ఎవడెవడయో మొఖాలు చూపిస్తారు, ఏవేవో చూపిస్తారు గేమ్ తప్ప. నామినేషన్స్ అప్పుడు అంతే. ఇప్పుడు కూడా అంత సడన్గా మాట్లాడుకున్నారు లైవ్లో. సడన్గా చూస్తే అది నిన్నటి ఫుటేజో తెలియదు, మొన్నటి ఫుటేజ్ తెలియదు, మళ్ళీ బెట్లు చూపించేస్తున్నారు పడుకున్నట్టు. లైవ్లో చూడడానికి ఏముండదు, అన్సీన్లో చూడడానికి ఏముండదు, మెయిన్ ఎపిసోడ్ చూడడానికి ఏముండదు. ఆ కెప్టెన్సీ టాస్క్ ఎందుకు స్టోర్ చేసుకున్నావో తెలియదు, నీకేం అడ్డొచ్చిందో ఈరోజు ఎపిసోడ్లో తెలియదు. ఆ ఒక్క టాస్క్ కోసమా ఆ ఒక్క టాస్క్ ప్లే చేస్తావు? మిగిలిన ఏంటి అల్ట్రా సొల్లు, గజ్జి సొల్లు అదంతా. అది ఎవరికి అవసరం స్వామి? రివ్యూ కోసం అనట్లేదు, జనరల్ ఆడియన్స్ అయినా దేనికోసం చూడాలి చెప్పు బిగ్ బాస్ సీజన్ 9? ఎవరి కోసం చూడాలి? కొన్ని తనుజ ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయినా, డిమాండ్ పవన్ ఫ్యాన్స్ అయినా, రితు ఫ్యాన్స్ అయినా, ఎవడు ఫ్యాన్స్, గౌరవ్, నిఖిల్, ఎవరైనా మర్చిపోయి క్షమించండి, ఎవడు ఫ్యాన్స్ అయినా ఎందుకు చూడాలి అసలు ఈ వారం? ఈరోజు ఎందుకు చూడాలి? ఏముందని అసలు? ఎందుకు వచ్చాడు ఆ షెఫ్? ఏంటి ప్రమోషనల్ ఈవెంటా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చాడు ఆ షెఫ్? వంట వండాలంటే వాళ్ళు ఉన్నారు కదా, ప్రజలు వాళ్ళు వండుతారు కదా. లేకపోతే వాళ్ళకి చెప్తే వాళ్ళకి మీరు ఏమైనా తినుబండారాలు ఇస్తే వాళ్ళే వండుతారు. లేకపోతే మీరు స్టోర్ రూమ్లో ఇచ్చేస్తే వాళ్ళు సర్వ్ చేస్తారు, అయిపోయింది. ఎందుకు అదంతా టైం వేస్ట్ చేస్తున్నారు? టాస్క్లు ఇంకా ఎక్కువ పెట్టొచ్చు కదా. కమాండర్స్కి, గ్రామ ప్రజలకి వాళ్ళకి ఇంకా ఎక్కువ టాస్క్లు పెట్టొచ్చు కదా. అలాగే కింగ్కి వీళ్ళకి ఇంకా ఎక్కువ టాస్క్లు పెట్టొచ్చు కదా. ఇంట్రెస్టింగ్ టాస్క్లు పెట్టొచ్చు కదా. మల్టిపుల్ టాస్క్లు పెట్టొచ్చు కదా. అవి టెలికాస్ట్ చేయొచ్చు కదా. అవన్నీ ఏం చేయకుండా ఈ షెఫ్లు ఎందుకు వస్తున్నారు? మాస్టర్ షెఫ్లు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ కొడుకు ఎందుకు వచ్చాడు? వీళ్ళు వంటలు ఎందుకు వండుతున్నారు? ఈ వ్యాపారం ఏంది సార్ ఈ వ్యాపారం? పోనీ ఈరోజు జరిగిన దాంట్లో కెప్టెన్సీ టాస్క్ ఏమో లైవ్లో చూపించేసావు. లైవ్లో చూపించడం అంటే అక్కడ ఏదో జరిగింది, ఏదో చూపిస్తున్నారు, తనుజ విన్నర్ అయినా అర్థమైంది. పోనీ అది టెలికాస్ట్ చేసి చూపించుకోవచ్చు కదా. అది ఎందుకు స్టోర్ చేసుకున్నావు? అంటే ఈ వారం అంతా ఇలాగే. రేపు మా ముఖానికి ఆ కెప్టెన్సీ టాస్క్ ఒకటి పెట్టేసి బొక్కలో ఈ క్రింజ్ అంతా చూపిస్తావు. ఈ క్రింజ్ అంతా చూపించి ప్రమోషనల్ టాస్క్, ఆ పాలు పెతకడం, గేదెని తేవడం, గేదెని పాలు పెతకడం, ఆ మిల్క్ ప్రమోషన్, ఏవో బూందీ ప్రమోషన్ చేయించి మా ముఖానికి వదిలేస్తావు ఈ వారం. కట్ చేస్తే ఈ వారం ఫ్రెండ్స్ చెప్పండి ఏం జరిగింది ఈ వారం? అంటే ప్రతి వారం బొక్కే. ఈ సీజనే అల్ట్రా బొక్క, పెద్ద బొక్క. ఆ బొక్కలో కూడా ఈ వారం ఏం జరిగింది? ఏమి లేదు, డొల్లా. ఇంతోటి దానికి రణరంగం, థీము, సెట్టు, డైలాగులు, కృష్ణుడు, అర్జునుడు, కౌరవులు, తినమ్మ జీవితం, మహాభారతం మళ్ళీ మీ ముఖాలకి. వరస్ట్ సీజను, వరస్ట్ వీకు, వరస్ట్ ఎపిసోడు, వరస్ట్ లైవ్, వరస్ట్ మేనేజ్మెంట్, వరస్ట్ ఎడిటింగ్, వరస్ట్ ప్రోమో కట్లు, అన్నీ వరస్ట్. నాలాగే ఎంతమందికి వరస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి, నిజంగా కామెంట్ చేయండి. నేను ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుంది? నాకేంటి అవసరం? ఇప్పుడు బిగ్ బాస్ అంటే పిచ్చి, కానీ ఎంతగాని ఓన్ చేసుకుంటాం. ఏమి లేకుండా ఏం ఓన్ చేసుకుంటాం. ఇంత గ్రాంటెడ్గా తీసుకుంటే నాకు జోడించి కొట్టేయాలనిపిస్తుంది. ఏముందని చూడాలి.
ఏముందని చూడాలి, రివ్యూ కాదు పక్కన పెట్టి జనరల్ ఆడియన్స్ ఎందుకు చూడాలి బిగ్ బాస్ సీజన్ నేను తెలుగు ఎందుకు చూడాలి, ఈ వారం ఎందుకు చూడాలి, ఈ వారం ఏం పెట్టావు, ఏం చేద్దామని పెట్టావు, బ్రెయిన్కి జస్టిఫికేషన్ ఉండదు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నో జస్టిఫికేషన్ లేదు, టెనెంట్స్ ఓనర్స్ అన్నో జస్టిఫికేషన్ లేదు, ఇద్దరిని కెప్టెన్లు ఎందుకు పెడతావో నీకే తెలియదు, ఇదేనికి జస్టిఫికేషన్ ఉండదు. ఆ వైల్డ్ కార్డు వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు పోతారో తెలియదు, పోయిన వాళ్ళకి ఏమీ లేవో, ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోతారో, మళ్ళీ వాళ్ళే వస్తారు రికమెండేషన్ మీద, మళ్ళీ వాళ్ళు ఉంటారు. నీ ఇష్టం బాబు స్వామి. వరస్ట్ 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 వరస్ట్. చిరాకు, ఫ్రస్ట్రేషను, అసహనం, అసంతృప్తి అన్నీ వస్తున్నాయి. చాలా చిరాకు వస్తుంది. కొన్ని లైవ్లో ఏమైనా చూసి ఏమైనా చెప్దాము అన్న ఉండదు. అంటే నా రివ్యూ కోసమనే కాదు, ఫస్ట్ మనం ఆస్వాదించాలి కదా సీజన్. ఎందుకు చూస్తున్నాం? ఏది కంటెంట్, ఏది కంటెంట్ని క్రియేట్ చేయడం రాదా? చేత కాకపోతే టీవీని మార్చి కొత్త టీవీని పెట్టుకో, లేకపోతే హిందీ బిగ్ బాస్, తమిళ బిగ్ బాస్ చూసుకో, ముందు బిగ్ బాస్ టీం వాళ్ళని తెచ్చుకో. ఏంటిది? ఎందుకు ఆడియన్స్ గ్రాంటెడ్గా చూసి అస్సామైపోతావు? చెప్తున్నాయి కదా నెక్స్ట్ సీజన్ ఉండదు. ఇలా అయితే ఇంకా జనాలు తెలుగు ఆడియన్స్ గురించి తెలియట్లేదు. వాళ్ళు ప్రేమిస్తే ఎంతైనా ప్రేమిస్తారు, వాళ్ళకి కానీ చిరాకు దొప్పితే అసలు మినిమం దాకరు, అడుక్కు తినిపోతారు. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు, చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారు. ప్రాబ్లం ఏంటో ఫ్రెండ్స్ తెలుసా మీకు? అక్కడ ఇంటర్నల్ టీం వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, వేరే వాళ్ళు మన ఎమోషన్స్తో లిటరల్గా ఆడుకుంటున్నారు. లిటరల్గా అట్లీస్ట్ కోర్ మెంబర్స్లో అట్లీస్ట్ ఒకళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే మన దరిద్రం అర్థమవుతుంది, మన అసహనం అర్థమవుతుంది. వాళ్ళకి ఏం అర్థం కావట్లే, ఏమీ అసలు ఇన్పుట్స్ తీసుకోవట్లేదు. అబ్బా నాది వదిలేయండి, మిగిలిన రివ్యూర్లైనా చెప్పే ఉంటారు కదా, ఈ ఫ్రస్ట్రేషన్ వచ్చే ఉంటుంది కదా, ఇంత రేంజ్లో రాపని చెప్తారు కదా, అయినా ఎందుకు తీసుకోవట్లేదు? ప్రోమోలకు వ్యూస్ రావు, కామెంట్లు రావు, అయినా బొక్కలో ప్రోమోలు, పసలేని అన్సీన్లు. ఏముంది ఈరోజు? ఆ షెఫ్ వచ్చాడు, వంటలు, మళ్ళీ ఆల్రెడీ ఇన్ని ఇన్పుట్లు, మళ్ళీ ఇంకో కొత్త ఇన్పుట్లు. తిన్నారు, ఎంజాయ్ చేశారు, తొంగున్నారు, లెగిసారు, తిన్నదరక్క కొట్టుకున్నారు, ఆ ప్రజలు కొట్టుకున్నారు, కమాండర్లు కొట్టుకున్నారు, దొంగట్లు ఆడుకున్నారు, ఆ బొక్కలోకి దూరారు, సింకుల్లోకి దూరారు, లిటరల్లోకి దూరారు, అయిపోయింది. 70% ఎపిసోడ్ అయిపోయింది. ఎందుకు చూడాలి ఎపిసోడు? దేనికోసం చూడాలి? వరస్ట్ అబ్బా, చాలా వరస్ట్. చిరాకు వచ్చేస్తుంది, మామూలు చిరాకు రావట్లే. ఎంతమందికి అలా అనిపిస్తుంది చెప్పండి? నేనేం ఎక్కువ ఫీల్ అవుతున్నానా? నాకు తెలిసి నేను ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు, చాలామందిని కనుక్కున్నా. అంత ఈజీగా స్టేట్మెంట్లు పాస్ చేయను. నాకు ఒక్కడికి అలా అనిపిస్తే ప్రాబ్లం. మల్టిపుల్ పర్సన్లని డిఫరెంట్ పర్సన్లు కనుక్కున్నా. నాకంటే వాళ్ళ ఆవేదన కానీ ఇక్కడ పెడితే యూట్యూబ్ 18+ అని పెట్టుకోవాలి. ఇంకా 18+ అని నేను రివ్యూ చేసుకోవాలి. రివ్యూ కల్లా 18+, మై రివ్యూస్ 18+ అని పెట్టుకోవాలి. ఇంకా అట్లా ఉంది. ఈరోజు మాట్లాడేది ఏమైనా ఉన్నాయంటే రెండు అంశాలు, రెండు. ఒకటి డిమాండ్ పవన్ అది అన్యాయం జరిగింది, నెక్స్ట్ తనూజ మంచి విన్ను కొట్టింది, సూపర్ విన్. తనూజ ఫ్యాన్స్కి బుర్రపాడు. బట్ అది మనం మాట్లాడాలనిపించాలంటే అది జస్ట్ ఒక 5 to 7 minutes చూపించారు. అబ్బా ముందు ఇంత లాగ్ క్రింజ్ అంతా చూపిస్తే ఇది చూసే మూడో ఉత్సాహం ఉంటుందా? తర్వాత అయినా అయిపోయిన తర్వాత ఏం గుర్తుంటుంది మనకు? ఆ ఫీల్ ఏం వస్తుంది చెప్పండి? వస్తుందా? మీరు సినిమాకి వెళ్ళి లాస్ట్ 2-3 నిమిషాలు బాగా చూపించారు, 3 నిమిషాలు 30 నిమిషాలు మిమ్మల్ని గట్టిగా మింగారు. మీకేం గుర్తుంటుంది? లాస్ట్ 3 నిమిషాలు గుర్తుంటుందా? 3 గంటల 30 నిమిషాలు మింగింది గుర్తుంటుందా? ఆ మింగిందే కదా గుర్తుంటుంది. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ఎపిసోడు ఒక 50 నిమిషాలు ఉంటే 45 నిమిషాలు సావు మింగి 5 నిమిషాలు వదిలేస్తే ఏంటి రోజు ఇదే? ఇప్పుడు లైవ్లో ఏమైనా ఎత్తుక్కుందామంటే అక్కడ మింగుతున్నారు, అన్సీన్లో మింగుతున్నారు, ప్రోమోలో మింగుతున్నారు. చిదమ్మ జీవితం. 2 అంశాలు మనం మాట్లాడుకోవాల్సింది. డెమాన్ పవన్కి అన్యాయం జరిగిందా అంటే 100% అన్యాయం జరిగింది. నన్ను డెమాన్ పవన్ పిఆర్ అనుకున్నా, ఐ డోంట్ కేర్ అనొచ్చు. ఏంది బ్రో అంత గ్రీడీ, 2 ఆటలు ఆడాడు కదంటే మ్యాటర్ గ్రీడీ కాదు బ్రో. మ్యాటర్ ఏంద్రా అంటే విజిబిలిటీ మోడ్లో లేడు అసలు. ఇప్పుడు డెమాన్ పవన్ ఆడిన ఆటలు ఏంటి 2 అంటున్నారు చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. ఫస్ట్ ఆట అందరూ ఆడారు, సార్ తీసేయండి, అంతే కదా. సంజన ఆడింది, తనూజ ఆడింది, డెమాన్ పవన్ ఆడాడు, నిఖిల్ ఆడారు, ఓకే. సో అది కన్సన్ట్రేషన్లో వద్దు, అందరు కంటెండర్లు ఆడారు. తర్వాత ఆడిన ఆట ఏంటి? కంటెండర్లకి అండ్ కామనర్లు అంటే ఏంటి ప్రజలకి, అంటే అది చాలా రిస్క్ గేమ్. అది ఆడకపోతేనే బెటర్. అలాంటిది వెళ్ళి ఆడాడు, గెలిచాడు. గుర్తుంచుకోండి, గెలిచాడు. తర్వాత ఏమైంది? నిఖిల్ ఆడాడు. సో ఓవరాల్గా చూస్తే ఎవరు ఇండివిజువల్గా కంటెండర్లో ఉన్నోళ్ళు, కమాండర్లో ఉన్నోళ్ళు ఎవరు ఆడలేదురా అంటే తనూజ ఆడలేదు. సో తనూజని తీసుకోవచ్చు, నాకు తనూజలో తీసుకోవడంలో నాకు తప్పే లేదు. ఎందుకంటే అందరికీ ఒక్కొక్క అవకాశం వచ్చింది కదా. సంజన గారికి ఆ ఫస్ట్ దాంట్లో కలిపి ఆడినా కూడా తర్వాత సుమన్ శెట్టి గారితో ఆడారు కదా. సో ఆమెగా ఇండివిజువల్గా ఒక ఛాన్స్ వచ్చింది, నిఖిల్కి ఇండివిజువల్గా ఛాన్స్ వచ్చింది, డిమాండ్ పవన్కి నిఖిల్కి సగం వచ్చింది. బట్ అది కూడా కైండ్ ఆఫ్ ఇండివిజువల్. తనూజాకి చూస్తే ఎలా కూడా ఇండివిజువల్ రాలేదు కాబట్టి తనూజని సెలెక్ట్ చేసుకున్నారు, బాగానే ఉంది. రెండో పర్సన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అసలు అలాగైనా బుర్రా బుద్ధి ఉండాలి. నాకు భరణిని, సుమన్ శెట్టిని, ఇమాన్యుల్ అసలు ఏ బేసిస్లో అబ్బా దివ్యానికి తగ్గ ఇచ్చారు? నాకు అర్థం కావట్లేదు. ఇది కాదా పార్షియాలిటీ?
ఇది కాదా బయాసిడ్నెస్? ఇక్కడ ఇక్కడ కంప్లీట్గా అబ్బాయికి యాంటీగా కదా వెళ్ళినట్టు. ఆ అబ్బాయికి ఎందుకు ఇవ్వలేదు? అసలు దివ్య ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చింది కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఈ అబ్బాయి క్లియర్గా చెప్తున్నాడు, 7 వారాల నుంచి నాకు ఆట ఆడడం అవ్వట్లేదు, కంటెండర్ అవ్వలేకపోతున్నాను. కంటెండర్లో అసలు కెప్టెన్ పక్కన పెట్టండి, కెప్టెన్సీ కంటెండర్స్ ఫైనల్ డ్రాఫ్ట్లో కూడా నన్ను పెట్టడం లేదు. దానివల్ల నాకు ఏమైనా చూపిద్దామన్నా కూడా, నా ప్రదర్శన చూపిద్దామన్నా కూడా అవ్వటం లేదు అని ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు. అందుకే అక్కడ కూడా కూర్చొని ఏంటి, ఏ బేసిస్ మీద వీళ్ళకి టాస్క్లు ఇస్తున్నారు, స్కోప్ ఉండే టాస్క్లు ఇవ్వట్లేదు, అదే జరుగుతుంది. నేను అప్పుడే చెప్పాను, డెమాన్ పవన్ 2 సార్లు కెప్టెన్ అయినప్పుడు ఇది చాలా బొక్క పడుతుంది. డెమాన్ పవన్ ఒక్కసారి కెప్టెన్ అయితేనే ఊరుకోరు వీళ్ళు, నువ్వు కెప్టెన్ అయ్యావు అంటారు. అలాగే 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, అది వెంటనే అయ్యాడు. అసలు మనోని రానివ్వడు దేంట్లోనే అన్నాను, అలాగే రానివ్వట్లే. బిగ్ బాస్ మరీ దారుణంగా కొన్నిసార్లు తొక్కేస్తున్నాడు. నేను చెప్పే కదా, దొంగల టాస్క్లో జస్ట్ 80 రూపాయలు కౌంట్ డిఫరెన్స్. అక్కడ 6గురిని సెలెక్ట్ చేసుకున్నాడు బిగ్ బాస్, 7గురిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 7గురిని సెలెక్ట్ చేస్తే డిమాండ్ పవన్ వచ్చేస్తాడు, డిమాండ్ పవన్ వచ్చేస్తే హ్యాట్ టాస్క్ డిమాండ్ పవన్ గెలిచేస్తారు, హ్యాట్ టాస్క్ డిమాండ్ పవన్ గెలిచేస్తే డిమాండ్ పవన్ 3వ సారి కెప్టెన్ అయిపోతాడు. సో అది ఇష్టం లేదు. అలా బోల్డ్సార్లు దొక్కాడు. అబ్బా, డిమాండ్ పవన్కి అయితే చాలా అన్ఫేర్ జరుగుతుంది, చాలా అంటే చాలా అన్ఫేర్ జరుగుతుంది. ఇంకా అది వర్ణించేది ఏం లేదు. ఐ హోప్ ఇంకా అప్కమింగ్ వీక్స్లో అయినా టాస్క్లు వస్తాయి, అందులో వస్తే కాంట్రిబ్యూట్ చేస్తారు 100%. ఇవ్వాలి కదా, ఇంట్లోనే తొక్కేస్తున్నారు, బిగ్ బాస్ ఎలాగో తొక్కేస్తున్నారు, ఇంట్లో కూడా తొక్కేస్తున్నారు కదా. సో అక్కడ నాకు నిజంగానే జాలి అనిపించింది, పాపం అనిపించింది. నిన్న చెప్పినట్టు ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ దిస్ సీజన్ 9 అండ్ హీఈస్ ది అండర్ డాగ్ ఇన్ సీజన్ 9. అక్కడ నాకు నచ్చలేదు ఒక్క అంశంలోనే, బట్ ఎక్కువ దాన్ని డిస్కషన్ చేయాలని లేదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు కాబట్టి. డిమాండ్ పవన్ తన పాయింట్ లేదో, తన పెయిన్ ఏరియా ఏదో చెప్పుకుంటున్న మధ్యలో తనూజ ఎందుకు వస్తుంది? తనూజ వచ్చినప్పుడు వేరేలో వస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అది చాలా వరస్ట్గా అనిపించింది. తనూజ ఇలాంటివే మార్చుకోవాలి. మనకొక రూలు, పక్కడొక రూలు, మనదొక ఎమోషన్, పక్కడొక ఎమోషన్ అన్నట్టు చేయకూడదు. సో ఓవరాల్గా వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో తనూజని తీసుకోవడం ఫెయిర్ ఎనఫ్. బట్ డిమాండ్ పవర్ని సెలెక్ట్ చేసుకోకుండా దివ్యాన్ని తీసుకున్నారు చూసారా, దట్ ఈజ్ నాట్ ఓకే. ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. సో అది అయిపోయింది. దానికంటే ముందు ఏం జరిగిందిరా అంటే, ఇప్పుడు నిన్నే నేను చెప్పాను కదా, నిన్నే కళ్యాణ్ ఇల్లుంటే బాగుండు డేరింగ్గా. అప్పుడు డిమాండ్ పవన్తో ఆర్ నిఖిల్తో గేమ్ ఆడితే హోరాహోరీగా ఉండేది, విన్నర్ లూజ్ డజంట్ మ్యాటర్, ఒక ఇంపాక్ట్ ఉండేది. బట్ నెవర్ లేట్, అట్లీస్ట్ ఈ రోజైనా ఎక్కువ పాపం ల్యాక్ చేయలేదు, వెళ్తానని అన్నాడు. జస్ట్ ఇన్పుట్స్ తీసుకున్నాడు, కనుక్కున్నాను నువ్వు ఎందుకు వెళ్ళంటే నిఖిల్ వ్యాలిడ్ రీజన్ ఇచ్చాడు, నేను ఇప్పుడే కదా వచ్చాను, నేను రిస్క్ తీసుకున్నాను. రీతు కూడా అదే చెప్పింది, నేను వెళ్తే నా విన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుందిరా, నేను రిస్క్ తీసుకోలేను, నువ్వు వెళ్తే విన్ వెనక్కి రావచ్చు. అప్పుడు కూడా అలా అడుగుతాడు నిఖిల్ని, ఎవరు వస్తారు అంటే తనూజ వస్తాడని చెప్తాడు. యాస్టీస్గా తనూజ వచ్చింది. బట్ తనూజతో పాటు వీళ్ళు కావాలని డిమాండ్ పవన్ సెలెక్ట్ చేయలేదు అనిపించింది, తొక్కిసారు. సో ఇక్కడ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఆబ్వియస్గా తనూజనే సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో పెద్ద రహస్యం ఏముంది, తెలిసిన మ్యాటర్ కదా అయ్యింది. సో ఇప్పుడు ఆ టాస్క్ ఏదైతే పెట్టారో కొంతమంది ఇంటెలెక్చువల్ పర్సన్స్, తనూజ హ్యాటర్స్ ఏమంటున్నారంటే అది లక్కలో గెలిచింది, ఫ్లూక్లో గెలిచింది అని చెప్తున్నారు. అది ఏంటంటే నేను ఎలా ఫీల్ అవుతాను అంటే, అది బికాస్ ఆఫ్ వాళ్ళు కడుపుమంట. వేరే వాళ్ళు విన్ అయితే టాలెంట్, ఇప్పుడు తనూజ లాంటి వాళ్ళు విన్ అయితే అది ఫ్లూక్ అంటే అది రాంగ్. అక్కడ బుర్రా పెట్టాలి, ఫిజికల్ స్ట్రెంత్ నమ్ముకోవాలి, ఎజిలిటీ ఉండాలి. అంటే పరిగెట్టొద్దా? ఇప్పుడు ఆ క్యూబ్ అందులో పెట్టి దాన్ని తొయ్యాలి అంటే పవర్ ఉండాలి కదా, మజిల్ పవర్, ఆ టెక్నిక్ ఉండాలి కదా. ఆల్మోస్ట్ ఈక్వల్గా కళ్యాణ్ ఆర్మీ అలాగే ఈ కాంపిటీషన్ ఇస్తూ చేసిందా, క్యూబ్ని దోసిందా, తర్వాత అది పట్టుకుందా, ఎజిలిటీ అంటే అది ఉందా, అక్కడి నుంచి అక్కడ ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత ఆ పెర్మిటేషన్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ పెట్టడానికైనా బుర్ర ఉండాలా, లక్కతో పాటు బుర్ర ఉండాలా వద్దా? అక్కడ 5 బ్లాకుల్లో ఏ బ్లాక్లో కూడా ఏ లెవెల్లో కూడా సేమ్ కలర్ రిపీట్ అవ్వకూడదు, పెర్మిటేషన్స్ చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా నేనైతే ఎలా ఆడతానంటే ఆట, వీళ్ళు అలా ఆడలేదు, బట్ నేనైతే ఎలా ఆడతానంటే ఆట, ఫస్ట్ సెట్ చేసుకున్నారు చూసారు వాళ్ళు, ఫస్ట్ సెట్ చేసుకోకూడదు. ఫస్ట్ 5 బ్లాకులు 5 క్యూబుల్లో అక్కడ పెట్టేయాలి. 5 వరుసగా రెడ్డున్నా పర్లేదు, ఫస్ట్ పెట్టేయాలి. సో టైం వేస్ట్ అవ్వదు. ఫస్ట్ 5 పెట్టేసిన తర్వాత అప్పుడు నీట్గా ఆ కాంబినేషన్స్ చెక్ చేసి అప్పుడు చేస్తే అప్పుడు ఈజీగా ఉంటుంది. ముందు అనవసరంగా ఎంత టైం వేస్ట్ చేసినా ఆ కాంబినేషన్ మారిపోద్ది. సింపుల్ మ్యాథ్స్. ఫస్ట్ ఒక క్యూబ్ పెట్టారు, రెండో క్యూబ్కి, ఫస్ట్ క్యూబ్కి, 2 క్యూబులకి ఇక్కడ 4 ఇక్కడ 4 కాంబినేషన్లు మార్చుకుంటారు. బట్ 3వ క్యూబ్కి వచ్చినప్పుడు ఫార్ములా మారిపోతుంది, 4వ క్యూబ్కి వచ్చినప్పుడు ఫార్ములా మారిపోతుంది. ఇక్కడ నువ్వు టైం ఇన్వెస్ట్ చేసే బదులు ఫస్ట్ నువ్వు టైం ఇన్వెస్ట్ చేయక ఫస్ట్ క్యూబ్ను ఫాస్ట్గా పట్టుకురా. అందుకే ఎజిలిటీ ఇంపార్టెంట్ అన్నాను. పట్టుకొచ్చేసి 5 బ్లాకులు పెట్టేసి 5 క్యూబులు తర్వాత అడ్జస్ట్ చేసుకో. ఇద్దరు అలా చేయలేదు, ఇద్దరు ఒక్కొక్కటి అలా కాసేపు టైం వేస్ట్ చేశారు. బట్ తనూజ కరెక్ట్గా కాంబినేషన్ సెట్ చేసి విన్ అయింది. అది ఫ్లూక్ ద్వారా విన్ అవ్వలేదు, టాలెంట్ ఉండాలి, టాలెంట్ ద్వారా చేసింది, కష్టంతోనే చేసింది, వితౌట్ ఎనీ సపోర్టే చేసింది.
సో వీ షుడ్ ఎప్రిషియేట్ దట్ ఎఫర్ట్. ఎప్పుడు అలా తీసి పారేయకూడదు, ఒకరు విన్ ఒకలాగా ఇంకొకరు విన్ ఒకలాగా తీసి పారేయకూడదు. వీ షుడ్ ఎప్రిషియేట్ హర్ ఎఫర్ట్స్. అక్కడ పాపం కళ్యాణ్ కూడా బాగా ఆడాడు, లక్క కలిసి రాలేదు అంతే. సో ఓవరాల్గా నేనేమంటా అంటే, ఇప్పుడు చాలా విమర్శలు వచ్చాయి, నేను కూడా అన్నాను ముందు వరకు, ఒక 2 వారాల ముందు వరకు, తనూజకు ఒక ఇండివిజువల్ గేమ్లో లేదు, ఇండివిజువల్ విన్ లేదు, ప్రతిసారి సపోర్ట్ కానీ అడుక్కోవడం కానీ ఏడవడం కానీ ఈ చెత్త చెదారమే ఉంది తప్ప, ఒకవేళ గెలిచినా కూడా ఆ టీమ్ గేమ్స్లోనే గెలిచింది తప్ప ఇండివిజువల్ గెలవలేదు అన్నాను. లాస్ట్ వారం గెలిచింది ఆ హారర్ టాస్క్లో, ఈ వారం ఇది గెలిచింది కదా, ఈ వారం ఆ బాస్కెట్ టాస్క్లో ఫస్ట్ గెలిచింది. అండ్ ఇది ఏకంగా యునానిమస్గా కళ్యాణ్ లాంటి వాడితో గెలిచింది, అది హైలైట్. నేను మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ చేస్తున్నాను కాదు, కళ్యాణ్ లాంటి వాడితో ఈజీగా గెలిచింది. అండ్ ఏం చెప్తున్నానంటే వితౌట్ ఎనీ సపోర్ట్ గెలిచింది. సో ఇప్పుడు ఎవరు ఆ మాట అనడానికి లేదు తనుజ సపోర్ట్తో గెలుస్తుంది డిపెండెంట్ అని, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ విన్లు కొట్టింది. సో అమ్మాయి ఆ మచ్చ హ్యాపీగా చెరిగిపోయింది, ఇంకా అనడానికి కూడా లేదు. అది గుడ్ న్యూస్ ఫర్ తనుజ ఫ్యాన్స్ అండ్ తనుజ పిఆర్ కూడా అనుకోండి. సో కట్ చేసుకొని వేసుకోండి. ఆ అమ్మాయికి ఎంత అదృష్టం అంటే, ఇదే వారం ఇదే రోజు మన ఎడిటర్ టెలికాస్ట్ చేయలేదు కానీ క్వీన్ అయింది. చూడండి, కమాండర్ నుంచి ఇండివిజువల్గా ఆడి కష్టపడి క్వీన్ అయింది. తర్వాత మళ్ళీ సపోర్టింగ్ టాస్క్, ఎంత సపోర్టింగ్ టాస్క్ అయినా కూడా అదే రోజు సపోర్టింగ్ టాస్క్లో, అది వెయిట్ టాస్క్, అది నేను మిడ్ నైట్ కోసులో చెప్తానండి, అందులో కెప్టెన్ అయ్యింది. ఎప్పుడు కెప్టెన్ అయింది చూడండి, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అయినప్పుడు కెప్టెన్ అయింది. అది ఎంత ప్రౌడ్ మూమెంట్. వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చినప్పుడు హెయిర్కి అదే చెయ్యికి ఆ బ్యాండ్ ఉంటుంది, కెప్టెన్ ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది, నాన్న అమ్మ కెప్టెన్ అయ్యానని చెప్తుంది, ఆ ఇమ్యూనిటీ ఉంటుంది, భలే ఉంటుంది, ఒక మంచి ఫీలింగ్ అది. సో ఏదైనా నేను ఏమంటాను అంటే, తనుజకని కాదు, మనకి ఎప్పుడు ఏమీ రావట్లేదు, మనకి విన్ రావట్లేదు అన్నప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఎవడు ఆపలేడు. మనం చేయాల్సింది కష్టపడుతూ అలా కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోవాలి, హార్డ్ వర్క్ డెడికేషన్తో చేసుకెళ్తే సక్సెస్ ఆబ్వియస్గా ఏదో రోజు ఇట్ విల్ నాక్ యువర్ డోర్ నాక్ చేయకపోయినా విండో నుంచి అయినా వస్తుంది, బట్ మీరు కష్టపడాలి. సో అది నేను చెప్తున్నా. సో వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ తనూజ అండ్ తనూజ ఫ్యాన్స్. ఇది మీ రోజు, ఇది మీ దినం, ఎంజాయ్ చేయండి. సో కడుపు అంటే కొంతమంది అంటారు, వాళ్ళని ఇగ్నోర్ చేయండి. సో కష్టపడి విన్ అయింది, కష్టపడే కెప్టెన్ అయింది. షీ డిజర్వ్స్ టు బికమ్ ఎ క్వీన్, షీ డిజర్వ్స్ టు బికమ్ ఎ కెప్టెన్. కంగ్రాచులేషన్స్ టు తనుజ పుట్టస్వామి. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ డిమాండ్ పవన్. అది చాలా అన్ఫేర్ జరుగుతుంది. చూద్దాం, ఇందాక చెప్పిన లైనే చెప్తాను, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఏదో పెద్ద థింగ్ వెయిట్ చేస్తుందేమో డిమాండ్ పవన్కి. నెక్స్ట్ వీక్ ఏమైనా గట్టిగా ఆడతాడేమో, ఏదైనా ఉందేమో చూద్దాం. ఓవరాల్గా ఇంతకు మించి డిస్కషన్ చేయడానికి ఏం లేదు బొక్కలో ఎపిసోడ్లో. ఓవరాల్గా మీకేమనిపించింది? తనూజ విన్ పైన మీకేమనిపించింది? తనూజ కెప్టెన్ అయిన విషయంలో మీకేమనిపించింది? డిమాండ్ పవన్కి ఫెయిర్ జరిగిందా అన్ఫెయిర్ జరిగిందో అది కూడా బలంగా చెప్పండి. అలాగే ఈ బొక్కలో కింగ్డమ్ టాస్క్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. ఈరోజు ఎపిసోడ్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. ఆ షెఫ్ వండిన వంటలో ఆ ఇన్పుట్స్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. ఆ క్రింజ్ కామెడీ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. మిడ్ నైట్ టాక్స్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.